హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీ బొటిక్ అండి. నేను మీ దేవిక రఘునాథ్. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఒకవేళ మన ఛానల్ అనేది వీడియోస్ అనేది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు పార్లర్ క్లాస్ అనేది ఇలా వినాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, పార్లర్ క్లాస్ అనేది ఎవరైనా సరేనండి వినాలి అని అనుకున్న వాళ్ళు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేయకుండా వింటేనే మీకు నేను ఏం చెప్తున్నాను అనేది అర్థమవుతుంది. ఇక్కడ కూడా అంటే తొందరగా చెప్పేసేయాలి, అర్థం కాకుండా చెప్పేసేయాలి అనేది ఏం కాదు. క్లియర్గా క్లారిటీగా అర్థమయ్యేలాగా అనేది నేను వీడియో అనేది చెప్తాను. అలాగే పార్లర్ ట్రైనింగ్ అనేది తీసుకొని వేరే దగ్గర జాబ్ చేయాలన్నా సరే మన వీడియోస్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అలాగే మీరు నార్మల్గా మీరు పార్లర్ క్లాస్ అనేది అంటే పార్లర్ అనేది బ్యూటీ పార్లర్ అనేది నేర్చుకోవాలి అనుకుంటే 50,000 నుంచి 2 lakhs 2.5 3 lakhs వరకు కూడా ఉంది బయట. ఇన్స్టిట్యూట్ని బట్టే ఉందండి. సో అలా కాకుండా మన వీడియోస్ అనేది అంటే అస్సలు డబ్బు 5,000 10,000 కూడా ఇచ్చి నేర్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా వీడియో అనేది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ కొంచెం నేర్చుకొని ఇంకా కొంచెం నేర్చుకొని వాళ్ళు ఉన్నా సరే మన వీడియో అనేది చూసి నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే ప్రైమర్ గురించి. అంటే మనం ఫేస్కి మేకప్ అనేది వేసుకున్నప్పుడు ప్రైమర్ అనేది ఎందుకు యూస్ చేయాలి, దానివల్ల లాభం ఏంటి నష్టం ఏంటి అనేది చెప్తానండి. నష్టం అనేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నష్టం గురించి మాట్లాడదాం. నష్టం అనేది అయితే ఏమీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇది వచ్చేసి మనం మేకప్ అనేది వేసుకునేటప్పుడు ప్రైమరీ అనేది ఎందుకంటే నేను వచ్చేసి ఇది కంపెనీ వాడుతున్నానండి. మీకు క్లారిటీ కనిపిస్తుందా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నేను ఇది వాడుతున్నాను కంపెనీ అనేది. అండ్ మీరైతే మీకు అక్కడ దగ్గరలో ఏది ఉంటుంది కానీ మంచిది అనేది యూజ్ చేస్తే చాలా మంచిదండి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలా ఏమి ఉండవు. ఇది వచ్చేసి నేను 50 ml అండి. ఇది మనకి ఏంటంటే ఇది వాడడం వల్ల మనకి స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనము ఇది ఫేస్కి అనేది ఇది వాడడం వల్ల ఏంటంటే ప్రైమర్ అనేది వేసుకోవడం వల్ల మనం మేకప్ అలాగే ఫౌండేషన్ మేకప్ పౌడరు మేకప్ పౌడరు అలాగే అన్నీ మనము ఐ షాడో ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి మనకి ఏంటంటే స్కిన్ మీద ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట. ఇది అనేది ఉంటే మనము గ్లాస్ అంటే మనం కళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా మనం గ్లాసెస్ అనేది ఎలా స్పెట్స్ అనేది కళ్ళకి అనేది ఎలా పెట్టుకుంటామో సేమ్ మన ఫేస్కి మేకప్ అనేది ఫౌండేషన్ కానీ ఇవన్నీ కూడా వేయడం వల్ల మన ఫేస్కి అనేది హాని అనేది జరగకుండా ఉండడం కోసం ఈ ప్రైమరీ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా అండి, ఇప్పుడు అర్థమైంది కదా. మన ఫేస్కి అనేది మనం మేకప్ అనేది చేసుకున్నప్పుడు మన ఫేస్ మీద అనేది అంటే ఎక్కువసేపు అంటే 2 నిమిషాలు 3 నిమిషాలు కాకుండా ఒక 2-3 hours అనేది కాకుండా ఒక 1 day వరకైనా సరే మేకప్ అనేది ఉంచుకోవచ్చండి. ఈ ప్రైమర్ అనేది యూజ్ చేసిన తర్వాత మినిమం 12 hours వరకు కూడా మనం ఉంచుకోవచ్చు అనమాట. దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ కానీ అలాగే మనకి స్కిన్కి అనేది ఎలాంటి హానికరం అనేది ఉండదన్నమాట. మీరు నెక్కి కూడా కొంతమంది నెక్కి కూడా మేకప్ అనేది వేసుకుంటారు. నెక్కి వేసుకున్న సరే ప్రైమర్ అనేది యూజ్ చేయండి. ప్లస్ ఎక్కువసేపు ఉంటుందండి. అలాగే మీరు మేకప్ అనేది వేసుకున్నాక చెదరకుండా అనేది ఎక్కువసేపు అనేది ఉంటుంది. ఒక మినిమం ఒక 8-9 hours 10 hours అయినా సరే మేకప్ అనేది ఇప్పుడు వేసినట్టే ఉంటుంది అనమాట. నేను మేకప్ ఐటమ్స్ అనేది నేను ఎప్పుడైనా ఫంక్షన్స్కి మాత్రమే యూస్ చేస్తాను ఫ్రెండ్స్. నార్మల్ టైంలో అంటే అసలు యూస్ చేయను. నేను రెగ్యులర్గా యూస్ చేసేదంటే కాటుక ఒకటి. కాటుక కూడా స్ప్రెడ్ అవ్వంది ఉంటుంది కదండి, కాజల్ అది వేసుకుంటాను నేను. అలాగే ఐబ్రో పెన్సిల్ లిప్స్టిక్ అనేది 100% ట్రై చేస్తాను. అంటే డైలీ వేసుకుంటాను. లిప్స్టిక్ కూడా ఫెయిర్ అండ్ లవ్లీ వాడతాను తప్ప పౌడర్ ఇలాంటివి ఏం యూస్ చేయను. ఎందుకంటే నా ఫేస్ పౌడర్కి ఇంకా అంతా వేసినట్టే ఉంటుంది కాబట్టి నాకు అసలు నేను వాడను. అలాగే మీరు వచ్చేసి మనం మేకప్ దీనికంటే ముందు ఇంకా వేరే క్రీమ్ అనేది ఒకటి పెట్టుకుంటాం ఫ్రెండ్స్. అదేంటనేది కూడా నేను రేపు వీడియో కానీ లేదంటే నెక్స్ట్ నేను పార్లర్ వీడియో కానీ ఏదైనా చేసినప్పుడు
ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా చెప్పి మేకప్ అనేది కూడా 2 క్లాసుల్లాగా విడదీసి చెప్తానండి. ఒకటే క్లాస్‌లో అనేది మీకు అర్థం కాదు కాబట్టి 2, 3 ఐటెమ్స్ ఒకరోజు, 2, 3 ఐటెమ్స్ ఒకరోజు అలా మనం ఫేస్‌కి అంటే మేకప్‌కి ఏం యూజ్ చేస్తామనేది చెప్తాను. ఎందుకంటే అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ప్లస్ క్లారిటీ అనేది అర్థమవుతుందనమాట. అయితే ఇది మనము ఈ ఇది అనేది ప్రైమరీ అనేది ఎలా యూజ్ చేయాలి అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. మనం వచ్చేసి ఇక్కడ ఫేస్లో ఇదంతా ఈ ప్లేస్లో ఇదంతా కొంతమందికి ఇట్లా సన్న సన్న హోల్స్ టైప్లో ఉంటాయి కదా, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇలా ఫేస్లో కనిపిస్తూ ఉంటాయండి కొంతమందికి. అలా కనిపించిన వాళ్ళకి వాళ్ళు ఆ ప్లేస్లో కొంచెం ఎక్కువ అనేది యూజ్ చేయాలి. చూడండి, ఇది సేమ్ వాటర్ టైప్లోనే ఉంటుందండి. ఇది జెల్ కనిపిస్తుంది కదా. అలా ఉన్నప్పుడు ఇది గట్టిగా ప్రెస్ చేయకూడదండి. ఇలా చేసేసి జస్ట్ ఇలా అనేది వేస్తూ ఉంటే వెంటనే మనకి ఇదిగోండి ఆరిపోతూ ఉంటుంది అన్నమాట. ఇలా మొత్తం కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసి ఒక 1 మినిట్లో 1.5 మినిట్లో మొత్తం కూడా ఆరిపోతూ ఉంటుంది అన్నమాట. కాకపోతే ఏంటంటే ఈ ప్లేస్లో హోల్స్ టైప్లో ఇలా ఉంటాయి కాబట్టి ఈ ప్లేస్లలో కొంచెం ఎక్కువగా అనేది యూజ్ చేసి మిగతా నార్మల్గా మనం ఫెయిర్ అండ్ లవ్లీ ఎలా రాసుకుంటామో సేమ్ అలాగే రాసుకోవాలి. కానీ గట్టిగానే ప్రెస్ చేయకూడదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. ఇలా అనేది రాసుకోవాలి. ఇప్పుడు ఇలా రాయని ప్లేస్లో ఎలా ఉంది, రాసిన ప్లేస్లో ఎలా ఉంది అనేది మీకు చూపిస్తానండి నేను. అలా గుంటలుగా ఉన్న ప్లేస్లో ఇంకెక్కువ రాసేసి నార్మల్ ప్లేస్లో ఫేస్ మొత్తం రాసేసుకోవాలండి. అలా హోల్స్ టైప్లో ఉన్న ఫేస్లో కొంచెం ఆ ప్లేస్ వరకు ఎక్కువ అనేది రాసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇది రాసాను అనమాట నేను. ఆరిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. అలాగే రాయింది ఫేస్ అనేది కూడా ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఓకేనా. అండ్ అలాగే ఇలా అనేది రాసుకున్న తర్వాత మనం ఫ్యాన్ గాలికి కానీ అలాగే లవ్ చేసినా కూడా మనకి వెంటనే 1.5 మినిట్లో అనేది ఆరిపోతుంది అనమాట. ఇది ఇలా అనమాట. యూజ్ చేసిన తర్వాత అప్పుడు మనం దీనిపైన ఫౌండేషన్ అనేది అప్లై చేసుకుంటాము. ఇది ప్రైమర్ అనేది యూజ్ చేసిన తర్వాతనే మనం దీనిపైన ఫౌండేషన్ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇదేంటంటే మనకి ఇది రాయడం వల్ల చెప్పాను కదా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. అలాగే మేకప్ అనేది మంచి నీట్గా షైనింగ్గా అనేది కనిపిస్తుందండి. ఈ ప్రైమర్ అనేది యూజ్ చేయడం వల్ల షైనింగ్ లాగా కనిపిస్తుంది. అలాగే మొత్తం కూడా అక్కడక్కడ కాకుండా ఫేస్ మొత్తం కూడా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేయాలి. మొత్తం కూడా ఇలా రాసేసేయాలి. అలాగే రాయంది చూడండి ఎలా కనిపిస్తుందో మీకు. ఇదిగోండి, ఇక్కడ హోల్స్ టైప్లో ఇలా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అలా అదే రాసిన దగ్గర చూడండి, మీకు తెలుస్తుంది కదా. ఇది ఈ ప్లేస్ వరకు ఇదంతా కూడా రాసిందండి, ఇదేమో రాయిందనమాట. తెలుస్తుంది కదా. తెలుస్తుంది కదండి దగ్గర నుంచి చూసినా కూడా. ఇది మనకి ఇది రాసిందండి, ఇది రాయింది. రాసిన దాని వరకు చూడండి ఎంత మంచి షైనింగ్ అలాగే ఎంత బాగా అనేది కనిపిస్తుందో. ఇప్పుడు ఇది మొత్తం కూడా మంచిగా ఆరిపోయిందనమాట మనకి. ఇప్పుడు దీనిపైన మనము ఫౌండేషన్ అనేది యూజ్ చేస్తాము. చూడండి, ఇది రాయింది, ఇది రాసింది. అలా అనమాట. దీనికంటే ముందు ఇంకొక క్రీమ్ అనేది మనం ఫేస్కి అనేది అప్లై చేస్తామండి. అది ఏంటనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అనేది చెప్తాను.
అలాగే వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఉంటే మాత్రమే మీకు నేనేం చెప్తున్నాను అనేది అర్థమవుతుంది. ఫౌండేషన్ అనేది ఇలా యూజ్ చేయాలండి. ఓకేనా? రాసిన దానికి చూడండి ఎంత నీట్గా అనేది కనిపిస్తుందో. ఇటు రాయలేదండి నేను ఈ ప్లేస్ నుంచి ఇటు మొత్తం రాయలేదు, ఇటు రాశాను. చూడండి ఇలా ముడతల టైప్లో ఉన్న స్కిన్ అనేది అస్సలు కనిపించదండి మీకు. అలాగే హోల్స్ టైప్లో ఉన్నది కూడా మొత్తం అనేది మనకు మేకప్లో అనేది తెలియదు అనమాట. అంటే మనం ఫొటోస్ దిగినా కూడా అలా అలా ఉన్నప్పుడు అసలు మనకి కనిపించదు. ఓకేనా? నేను చేతి మీద అనేది ఎందుకు చూపించానంటే, నేను ఇప్పుడు ఫేస్ వాష్ అనేది ఏం చేసుకోను ఫ్రెండ్స్. ఓకేనా? అందుకనే నేను చేతి మీద అనేది చూపించాను. జస్ట్ ఇలా కొంచెం తీసుకొని జస్ట్ ఇలా మనం రాసేసుకోవడం అంతే ఫేస్కి. ఓకేనా? ఇది ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీని తర్వాత ఇంకా వేరే మనం ఏం రాసుకుంటాం అనేది అది కూడా నేను వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు చూడండి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. ఈ ప్రైమర్ అనేది దీనివల్ల ఉపయోగం అనేది చెప్పాను కదా ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు మేకప్ అంటేనే కెమికల్ కదా మొత్తం అని. ఆ కెమికల్ అనేది మనకి ఉండడం అంటే మనకి ఫేస్ మీద అనేది ఎఫెక్ట్ పడకుండా పౌడర్ అనేది మేకప్ అనేది ఉండడం కోసమే ఈ ప్రైమరీ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదండి. మొత్తం కూడా ఇది వాటర్ జెల్ టైప్లో ఉంటుందండి, వాటర్ జెల్ టైప్లో ఉంటుంది. ఈ వీడియో అనేది మీకు చూసిన వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుందని నేను అనుకుంటే మైండ్కి అనేది అర్థమవుతుందని నేను అనుకుంటున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్ అన్నీ కూడా. చూస్తేనే మీకు అర్థమవుతుంది. నోట్స్ కావాలంటే నోట్స్ కూడా రాసుకోవచ్చు, లేదంటే వీడియోస్ అనేది చూస్తూ నేర్చుకోవాలి అనుకున్నా నేర్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ గుడ్ నైట్, బాయ్.